నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు మై రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వినగానే కొంచెం తిట్టినట్టుగా, ఇంకొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే ఇట్లు మీ యదవ. టైటిల్ చూసి ఇదేదో మాస్ సినిమా అనుకుంటే పొరపాటే. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ మరియు కుటుంబ భావోద్వేగాల మిశ్రమం. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఆ యదవ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇక ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూద్దాం. సినిమా పేరు ఇట్లు మీ యదవ. ప్రస్తుతం ఈ చిత్రం ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతోంది. అచ్చ తెలుగులో అందుబాటులో ఉంది. సుమారు 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా కథలోని ముఖ్యాంశం. కథ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. మన హీరో శ్రీను త్రినాథ్ గురించి చెప్పాలంటే ఊర్లో అందరూ అనుకునే మాట ఒక్కటే: వాడు ఒక యదవ. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా పీజీ చదువుతూనే ఉంటాడు. పనిపాట లేకుండా స్నేహితులతో ఆవారాగా తిరుగుతుంటాడు. జీవితం మీద పెద్దగా శ్రద్ధలేని కుర్రాడు. అలాంటి శ్రీను జీవితంలోకి మనస్విని ఆమెను చూడగానే మనోడు ప్రేమలో పడతాడు. నానా తంటాలు పడి ఆమెను కూడా ప్రేమించేలా చేస్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కాని అసలు సమస్య పెళ్లి దగ్గర మొదలవుతుంది. హీరో వాళ్ల నాన్న గోపరాజు రమణ పెళ్లి సంబంధం మాట్లాడ్డానికి వెళితే, హీరోయిన్ వాళ్ల నాన్న దేవీప్రసాద్, నీ కొడుకు ఒక పనికిరాని యదవ, వాడికి నా కూతుర్ని ఇచ్చేది లేదు అని ముఖంమీదే అవమానిస్తాడు. ఆ సమయంలో ఒక డాక్టర్ తనికెళ్ల భరణి వీరికి ఒక విచిత్రమైన సవాలు విసురుతాడు. అదేంటంటే, శ్రీను 30 రోజులపాటు హీరోయిన్ వాళ్ల ఇంట్లోనే ఆమె తండ్రితో కలిసి ఉండాలి. ఆ 30 రోజుల్లో శ్రీను నిజంగానే పనికిరానివాడా లేక మంచివాడా అనేది నిరూపించుకోవాలి. మరి ఆ 30 రోజుల్లో ఆ ఇంట్లో ఏం జరిగింది? హీరోయిన్ తండ్రి మనసు మారిందా? శ్రీను తన మీద పడిన ముద్రను తొలగించుకున్నాడా అనేదే మిగిలిన కథ. సింపుల్గా చెప్పాలంటే, మనం చూసిన బొమ్మరిల్లు సినిమా కాన్సెప్ట్ను తిరప్పిస్తే ఎలా ఉంటుందో దాదాపుగా అలానే ఈ కథ నడుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలోని బలాలు మరియు బలహీనతల గురించి నిజాయితీగా మాట్లాడుకుందాం. ముందుగా మంచి విషయాలు, ప్లస్ పాయింట్స్. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 20 నిమిషాలు మరొక ఎత్తు. దర్శకుడు కథను నడిపించిన విధానం సాధారణంగా ఉన్నా ముగింపును మాత్రం చాలా బాగా రాసుకున్నారు. మనసును బరువెక్కించే సన్నివేశాలు, పైకి ఎదవలా కనిపించేవాళ్లంతా చెడ్డవాళ్లు కాదు అని చెప్పే సందేశం చాలా బాగుంది. నటీనటుల పనితీరు. హీరో త్రినాథ్ కఠారికి ఇది మొదటి సినిమా అయినా నటన మరియు దర్శకత్వం రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించారు. హీరోయిన్ సాహితీ చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉండటమే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. సీనియర్ నటులు గోపరాజు రమణ మరియు దేవిప్రసాద్ తమ అనుభవంతో తండ్రి పాత్రలకు ప్రాణం పోశారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయి. సముద్రతీరంలో తీసిన సన్నివేశాలు, పాటల చిత్రీకరణ కళ్లకు నచ్చేలా ఉన్నాయి. కెమెరా పనితనం మెచ్చుకోదగ్గ విషయం. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్. సినిమా మొదలైన గంట వరకు కథ పెద్దగా ముందుకు కదలదు. పాత సినిమాల్లో చూసినట్టే రొటీన్ ప్రేమ సన్నివేశాలు, కాలేజీ గొడవలతో కొంచెం విసుగు తెప్పిస్తుంది. 30 రోజుల ఛాలెంజ్ అనే పాయింట్ బాగున్నా దాన్ని తెరపై చూపించేటప్పుడు కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాలు అవసరం లేకపోయినా ఇరికించినట్టు అనిపిస్తుంది. కథనం నెమ్మదిగా సాగుతుంది. నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కొన్ని జోకులు పేలలేదు. కొన్ని చోట్ల సన్నివేశాలకు తగిన కారణాలు కనిపించవు. కేవలం కథను పొడిగించడానికి రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఎవరు చూడవచ్చు? కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడేవారు, ముఖ్యంగా తండ్రి కొడుకుల అనుబంధం, ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు కాబట్టి కుటుంబం మొత్తం కలిసి హాయిగా చూడవచ్చు. క్లైమాక్స్లో వచ్చే మలుపులు ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. ఎవరు చూడకూడదు? మీకు వేగవంతమైన కథనం, భారీ యాక్షన్ లేదా కడుపుబ్బా నవ్వించే కామెడీ కావాలంటే మాత్రం ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. రొటీన్ ప్రేమకథలంటే బోర్ కొట్టేవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇట్లు మీ యదవ ఒక గొప్ప అద్భుతమని చెప్పలేము, అలాగని తీసిపారేయాల్సిన సినిమా కూడా కాదు. రొటీన్గా సాగే సన్నివేశాలను భరించగలిగితే చివరిలో వచ్చే మంచి ఎమోషనల్ ముగింపు కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. కొత్తగా ఏదో ఆశించి వెళ్తే నిరాశ కలుగుతుంది. కాని ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని ఒక చిన్న సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టైంపాస్. ఈ సమయం మరీ వృధా అయితే కాదు. ఈటీవీ విన్లో ఉంది కాబట్టి సబ్స్క్రిప్షన్ ఉంటే ఒక లుక్ వేయండి.
ఇది మిత్రులారా ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ. మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్లలో తెలియచేయండి. మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.